నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కుప్పంలో విద్యార్థులకు మంచి చదువునివ్వాలని హాకింగ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను ప్రారంభించాం. మీడియాతో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్ 2022లో స్టేట్ గవర్నమెంట్ నుండి ఎన్ఓసి ఇచ్చింది. 2023లో అఫీషియేషన్ నంబర్ వచ్చింది. 2 సంవత్సరాలుగా పాఠశాలలో సిబిఎస్ఈ సిలబస్ తోనే పాఠాలు చెబుతున్నాం. నవంబర్ నెలలో డిఈఓ కార్యాలయం నుండి స్టేట్ గవర్నమెంట్ లో రెన్యువల్ చేసుకోవాలని ఫోన్ చేశారు. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని డిఈఓ తనిఖీలు చేసి రికగ్నిషన్ ఇచ్చారని తెలిపారు. గ్రౌండ్ లో దుమ్ము ఉంది, స్కూల్లో ప్రిన్సిపల్ కార్యాలయం దూరంగా ఉందని మండల విద్యాశాఖ అధికారులు తనిఖీ చేసి చెప్పారు. షాకోస్ నోటీసులు స్టేట్ బోర్డులో ఎన్రోల్ చేసుకోలేదని పేర్కొన్నారు. ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ చేసినారు. ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చిన రిపోర్టులు చెప్పాను కదా. ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్ మారిన వెంటనే ఎంఈఓ గారు 26 అంటే జూన్లోనే ఎంఈఓ గారు ఇన్స్పెక్షన్ అయింది. ఎందువలన అంటే అదే ఇందాక చెప్పాను కదా, దాంట్లో చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది నాకు. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. పేరెంట్స్ ఎవరైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళే ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. కానీ ఇక్కడ ఒక చాన్ బాషా అని ఒక ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ వ్యక్తినే ఆయన ద్వారానే ఇప్పించారు. దాంట్లో చాలా క్లియర్గా ఉంది టీడీపీ అని చెప్పేసి. సో గత 5 ఏళ్లలో ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం చేసింటే, నేను ఒక వైస్ చైర్మన్గా ఉన్నాను మున్సిపాలిటీకి, ఏ ఒక్క రూపాయిన అవినీతి ఉంటే మీరు ఆ విధంగా ఎదుర్కోండి దయచేసి. కానీ ఇక్కడ ఒక 2000 మంది తల్లిదండ్రులు, 1000 మంది విద్యార్థులు, వాళ్ళ ఫ్యూచరు, స్కూలు చేంజ్ చేయాలంటేనే పిల్లలు చాలామంది బాధపడతారు, వద్దు ఇదే స్కూల్లో ఉంటామని. అలాంటిది ఒక సడన్గా వాళ్ళకి స్కూల్ క్లోజ్ అయింది, రికగ్నిషన్ క్లోజ్ అయిందంటే చాలా ఇబ్బంది పడతారు, చాలా బాధపడతారు. దయచేసి ఈ విధంగా చేయకండి. వేరే నా రకంగా ఏదైనా ఇంకా నా విషయంలో ఇండివిజువల్గా ఏదైనా ఉంటే నాకు ఇబ్బంది పెట్టండి, అంతేగాని విద్యాలయాల మీద దయచేసి రాకండి. ఇంకొకటి, అదేవిధంగా ఈరోజు మన స్కూల్లో 120 స్టాఫ్స్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్స్, నాన్ టీచింగ్ స్టాఫ్స్, డ్రైవర్లు, క్లీనర్లు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో 120 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్నాం. అదేవిధంగా ఇండైరెక్ట్గా ఆటోలో వచ్చేవాళ్ళు, వేరే రకాలుగా బుక్స్ కానీ ఇంకోటి ఎంతమంది దీనివలన లాభపడుతున్నారు. ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్. ఈరోజు ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ప్రాబ్లం ఉంది. అలాంటిది 120 మంది ఫ్యామిలీస్ స్కూల్ వలన హ్యాపీగా ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించి చూడండి. నా మీద ఉన్న కోపము, నా మీద ఉన్న ప్రాబ్లము దయచేసి స్కూల్ మీద కానీ, ఇక్కడ స్కూల్లో ఉండే స్టాఫ్స్ మీద కానీ, వాళ్ళు ఎవరి మీద, స్టూడెంట్స్ మీద కానీ చూపించకండి. యూడైస్ అనేది 2 ఉంది, 1 to 7 ప్లస్ 8, 9, 10. మనకి ఎప్పుడైతే 1 to 12 సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చిందో అప్పుడు మనకి సింగిల్ యూడైస్ చేసి ఇచ్చారు. రిక్వెస్ట్ పెట్టాము, ఈ విధంగా సిబిఎస్ఈ అఫిలియేషన్ వచ్చింది, మాకు ఇవాళ యూడైస్ అని అడిగితే సింగిల్ యూడైస్ 308 అని చెప్పి ఇచ్చారు. ఇది మనకి ఇచ్చిన యూడైస్ నంబర్ కూడా ఉంది ఇక్కడ. అన్నీ ఉన్నప్పటికీ ఈ విధమైన అసలు చాలా అంటే చాలా బాధేస్తుంది. రాజకీయాలు అనేది సినిమాలోనే వింటా ఉన్నాం, రాజకీయాలు చేయొద్దు అని. కానీ రాజకీయాలు అనేది ఇంత దారుణంగా ఉంటుందా, దరిద్రంగా ఉంటుందా అనేసి ఈరోజు డైరెక్ట్గా చూస్తుంటే బాధేస్తుంది. ఏం చెప్పాలో నాకైతే మాటలతో చెప్పలేను. ఒక స్కూలు ఈ స్థాయికి రావాలంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలి. నేను ఒక బీపీఎల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన, బిలో పావర్టీ లైన్ అంటే బీపీఎల్ అంటే అక్కడి నుంచి వచ్చి ఒక 6 మంది బోర్డు మెంబర్స్ని వేసుకుంటూ కొద్దిగా డబ్బులు అందరూ షేర్ చేసుకుంటూ ఈరోజు ఒక మంచి ఎడ్యుకేషన్. ఎందుకంటే నేను గట్టిగా నమ్ముతా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ఊరైనా అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమని. అందువలన ఒక స్కూల్ పెట్టాలనుకున్నాం. అందువల్లనే ఆ మూతపడిన స్కూల్ కూడా, నేను చదువుకున్న స్కూల్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేసి రన్ చేశాం. ఈరోజుగా సక్రమంగా అందులో కూడా 900+ స్టూడెంట్స్ ఉన్నారు, రన్ అవుతూ ఉంది. సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఒక 6 మంది కలిసి ఈడొక స్కూల్ స్టార్ట్ చేశాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు
మన నియోజకవర్గంలోనే 200 మీటర్స్ ట్రాక్ ఉన్న ఏకైక స్కూల్ ఏదైనా ఉందంటే అది హాకింగ్ స్కూల్ మాత్రమే. అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, హార్స్ రైడింగ్ దగ్గర నుంచి, స్కేటింగ్ నుంచి, ఆర్చరీ, షూటింగు, యోగా, కరాటే, మెడిటేషన్, మ్యూజిక్, అన్ని రకాలైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇవన్నీ చేస్తూ ఉండి ఇంతవరకు అప్పుల నుంచి బయటపడలేదు. అందులోనే స్కూల్ క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇస్తే ఒకే ఒక షోకాస్ నోటీస్తో, కనీసం ఒక 2-3 షోకాస్ నోటీస్ అయినా ఇష్యూ చేస్తారు. మేము ఏదైనా తప్పు చేసింటే సర్దిద్దుకోనికైనా టైం ఇస్తారు. ఏ మాత్రం లేకుండా ఒకే ఒక సింగిల్ షోకాస్ నోటీస్తో ఎక్స్ప్లెనేషనే ఇవ్వలేదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే టైం అడిగిన వెంటనే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి మాకు రికగ్నిషన్ రద్దు చేస్తున్నామని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడము. ఆర్డర్లో కూడా 8, 9, 10 అని ఉంది, కానీ న్యూస్లో వచ్చిండేది స్కూలే క్లోజ్ అయిందని చెప్పి. ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టడము ఎంతవరకు న్యాయం అని చెప్పి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇంక మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.